దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపుకు తిరుగుబాడైన కరుణా సంపన్నునికే నిత్యస్తుతి చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 11వ అధ్యాయం 27 నుంచి 28 వచనాల వరకు. 27, 28 వచనాలు మాత్రమే. ఈ 2 వచనాల్లో యేసుప్రభు వారు చేసిన బోధ విని ఒక స్త్రీ లేచి గట్టిగా ఇలా చెప్తుంది, ఆయనను చూసి నిన్ను మోసిన గర్భము ధన్యము అని. యేసుప్రభుని కన్న తల్లి గురించి ఆమె చాలా దీవించబడింది అని చెప్తే ప్రభు అంటున్నారు, అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొను వారు మరి ధన్యులు అని. బైబిల్ అంతటినీ తరచి చూస్తే దేవుడు మీరు నా మాట వినిన ఎడల అనే మాటను కొన్ని వందల సార్లు వివిధ రూపాలలో ఆయన పలికినట్లుగా 2 నిబంధనల్లోనూ మనం చూస్తాం. ఆయన ఆ మాటను అనడానికి కారణం కూడా చెప్పారు. నా మాట వింటే అది మీకెంతో మేలని, క్షేమమని, ఆశీర్వాదము, దీవెన ఆయన మాట ప్రకారం బ్రతకడంలోనే ఉంది అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అదే విషయాన్ని 28వ వచనంలో యేసుప్రభు వారు ఆ స్త్రీతో అంటున్నారు, అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరి ధన్యులు అని. దేవుని మాట ప్రకారం బ్రతకడంలో ఆశీర్వాదం ఉందని చూపించటానికి బైబిల్లో ఉన్న ఎన్నో ఆజ్ఞలు కాలం గడిచే కొద్దీ సైన్స్ ద్వారా నిజమని నిరూపించబడ్డాయి. నిజానికి దేవుని మాట నిరూపించవలసిన అవసరం లేదు. అది చాలా సత్యమైనది, అది ఉన్నతమైంది కూడా. దాన్ని అర్థం చేసుకోవటానికి కొన్ని వేల సంవత్సరాలే పట్టింది మనిషికి దాని అంతరార్థం ఏంటి అనేది. అయినప్పటికీ కొన్ని స్పష్టమైన బలమైన ఉదాహరణలు మనం చెప్పుకుందాం. ఉదాహరణకి అంటువ్యాధులు వ్యాపించకుండా క్వారంటైన్ చేయమన్నారు ప్రభువు. ముఖ్యంగా కుష్ఠరోగుల విషయంలో ఆయన ఈ విషయాన్ని ఆజ్ఞాపించారు. ఇంకా పిల్లవాడికి 8వ రోజున సున్నతి చేయాలి అనేది శాస్త్రీయ సత్యం కూడా ఏం చెప్తుందంటే 8వ రోజున వైటమిన్ కే, ప్రోథ్రామిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బ్లీడింగ్ ప్రమాదం తక్కువ, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తగ్గుతుంది. కాబట్టి మోడర్న్ సైన్స్ 20వ శతాబ్దంలో కనుగొన్న ఈ విషయాన్ని దేవుడు వేల సంవత్సరాల ముందే ఆ ఇశ్రాయేలీలతో చెప్పడం మనం గమనిస్తాం. క్వారంటైన్ గురించి కూడా ఆయన కుష్ఠరోగుల విషయంలో వారు వేరుగా ఉంచబడాలి, వాళ్ళ బట్టలు కూడా వేరుగా ఉండాలి అని, వారు ఎవరిని అంటుకోకూడదని చెప్పిన ఆ విషయాన్ని ఆ రోజుల్లో దానికి ఇంకా మందు కనుగొనలేదు కనుక ఆ క్వారంటైన్ ని ఏర్పాటు చేశారు. వారి గుడారాలు ఈ యొక్క పాళెంలో కాకుండా వేరొక చోట వారి గుడారాలు ఏర్పాటు చేయమని మోషేకు ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇలా ఎన్నో సంగతులు. ఇంకా దేవుడు మనతో చెప్పిన విశ్రాంతి రోజును గురించి కూడా ప్రతి వారం ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలి అన్న దానికి కూడా శాస్త్రీయ సత్యాన్ని గమనిస్తే ప్రతి వారంలో ఒక రోజు విశ్రాంతి తీసుకోవటం వలన మనకు బర్న్అవుట్ తగ్గుతుంది, మెంటల్ హెల్త్ పెరుగుతుంది, చాలా ప్రొడక్టివ్ గా అవుతాం. అంటే మనం చేసే పనిలో క్వాలిటీ పెరుగుతుంది. సైన్స్ ఇప్పుడు చెప్తుంది మనిషి మనుగడకి విశ్రాంతి చాలా అవసరం అని. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ, ఆయన చెప్పిన ప్రతి మాట కేవలం ఆత్మీయ ప్రయోజనం కొరకే కాదు గాని శారీరకంగా, మానసికంగా, సామాజికంగా మన మంచి కొరకే. దేవుని మాట ప్రకారం బ్రతకడం అంటే అదొక మూఢభక్తి కాదు, లేకపోతే గుడ్డి విశ్వాసం అంతకన్నా కాదు. అర్థం కాని వారు అనుకుంటారు ఇదేమి మూర్ఖత్వం అని. కానీ దాని వెనక ఉన్న కారణాన్ని మనం గమనిస్తే నిజంగా దేవుని మాటలో మనకెంత క్షేమం ఉందో మనకు అర్థమవుతుంది. అది ఒక జీవన విజ్ఞానం. మనుషులు తర్వాత సైంటిఫిక్ గా కనుగొన్న సత్యాలను దేవుడు ముందే తన వాక్యంలో ఆయన తన ప్రజలతో చెప్పారు. దేవుని మాటను నమ్మితే జీవితము ఎంతో క్రమంగా ఉంటుంది, ఆరోగ్యం కాపాడబడుతుంది, ఆశీర్వాదం తరతరాలకు కొనసాగుతుంది. అలాగే ఇంకొన్ని విషయాలను మనం గమనించినట్లయితే రక్తాన్ని తినకూడదని చెప్పినందుకు, ఇంకా పంది మాంసము నిషేధించినందుకు, లైంగిక నీతిని గురించి ఇచ్చిన ఆజ్ఞలు, భూమికి కూడా విశ్రాంతినివ్వటం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదాన్ని దేవుడు మన క్షేమము కోరి చెప్పినవే. కొన్ని మనకు అర్థమవుతాయి, కొన్ని మనకు అర్థం కావు. అర్థం కానంత మాత్రాన దానిలో నీతి లేదని కాదు. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మనలను బ్రతికిస్తుంది అనే మాట ఎంతో సత్యం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో చెప్పబడింది, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అని. ఆయన మాటలో ఎంతో నీతి ఉంది. నీతి అంటే మనం అనుకుంటాము అదేదో మనల్ని సన్మార్గంలో ఉంచేది అని అర్థం చేసుకుని అదేదో మనకు చాలా దూరంగా అనిపిస్తుంది. కానీ దేవుని మాటలోని నీతి అనే మాటకు అది ఎంతో న్యాయమైన, సత్యమైన, క్షేమమైన, ఎంతో మనకి సంతోషకరమైన సమాధానం ఇచ్చే సంగతులు అందులో ఇమిడి ఉన్నాయి. అదే దేవుని నీతి. దాని ద్వారా మనం జీవితంలో ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని పొందుకుంటూ ఉంటాం. చాలా మనశ్శాంతిని అనుభవిస్తాం, దీర్ఘాయుష్మంతులమవుతాం. అన్యాయం లేకుండా, స్వనీతి మీద ఆధారపడకుండా నిజంగా దేవుని యొక్క వాక్యము ఆయన మాట మీద ఆధారపడి
లోబడితే మాత్రం చాలా సురక్షితంగా సంతోషంగా బ్రతకగలుగుతాం. వీటన్నిటిని గ్రహిస్తే మనకు అర్థమవుతుంది దేవుడు ప్రతి మాట, ఆయన పలికిన ప్రతి మాట మన క్షేమం కోసమే మాట్లాడారు అని. తన నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఆజ్ఞే. ఇదే మాటను ప్రభువు ఇర్మియా పుస్తకం 7:23 అంటారు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకోండి అని. ఆయన మాటే నిత్య జీవం, ఆయన మాటే ఆత్మయు జీవమై ఉన్నదని యేసుప్రభు వారు యోహాను సువార్తలో అన్నారు. దేవునికి ఎప్పుడు కూడా మనం చాలా సంతోషంగా ఆరోగ్యంగా బ్రతకడమే ఆయనకు కావాలి. మన క్షేమాన్ని మనకంటే ఎక్కువగా దేవుడే కోరుకుంటారు. కాబట్టి దేవుని వాక్యం వినడమే కాదు, దానిని గాయకునడమే నిజమైన ధన్యత అని ఇక్కడ ప్రభు చెప్తున్నారు. ఆయన ప్రతి మాట మన క్షేమార్థమై మన జీవితము క్రమంలో ఉండాలని, ఆరోగ్యంగా సమాధానంగా ఫలప్రదంగా ఉండాలని మాట్లాడిందే. మనకు ప్రతిదీ వెంటనే అర్థం కాకపోయినా ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట నిత్య జీవాన్ని కలిగించేది అనే సత్యాన్ని మనము నమ్మగలగాలి. దేవుని వాక్యాన్ని నమ్మి దాని ప్రకారం బ్రతికిన వారే నిజంగా ధన్యులు, ఈ లోకంలోను రాబోయే నిత్యత్వంలోను. మరి మనం ఎంత ఆయన మాట ప్రకారం బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించుకుని ప్రార్థించుకుందామా? కరుణా సంపన్నుడైన మా ప్రభువా, మీ పాదాలకు వేల కొలదిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా క్షేమము కోరి పలికిన ప్రతి మాట ప్రభువా, దానిలోని క్షేమాన్ని మేము పొందుకునేటట్లుగా నీ మాట ప్రకారము బ్రతికే విధేయత మాకు నేర్పించమని, చూపించమని, కలిగించమని, అటువంటి బుద్ధిని పుట్టించమని బ్రతిమాలుతున్నాం. యేసయ్యా, నిజంగా మాకు తెలుసు చాలా సార్లు నీ మాటలో ఎంతో క్షేమము, నెమ్మది, సంతోషం ఉందని. అయినప్పటికీ ప్రభువా, వేరొక దారిని ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్న మా శరీర తత్వాన్ని పూర్తిగా నీ రక్తంతో కడిగి ప్రభువా మమ్మల్ని పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీ మాట ప్రకారం బ్రతికే కృప నిరంతరము మాకు, మా కుటుంబాల్లోని ప్రతి వారికి దయచేయమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమేన్.